ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమాల్లో ప్రశాంత్ నీల్ మూవీ గురించే భారీ చర్చ జరుగుతోంది. ఒక పవర్ఫుల్ హీరోకు పవర్ ప్యాక్ డైరెక్టర్ తోడైతే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ను ఎవరు చూపించని మాస్ యాంగిల్లో ప్రశాంత్ నీల్ చూపిస్తాడనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మూవీ వచ్చే నెల ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుందంట. ప్రస్తుతం సలార్ 2 మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి చేశాడు నీల్. ఇంకా కొంచెం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కోసం క్రేజీ యాక్టర్లను తీసుకుంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ ఎవరో లీక్ అయిపోయింది. రుక్మిణి వసంత్ను ఫిక్స్ చేశారట. ఈ మూవీ కోసం మలయాళ యాక్టర్లను తీసుకుంటున్నాడు నీల్. మలయాళ క్రేజీ యాక్టర్ టోవినో థామస్ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఇతన్ని ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర కోసం తీసుకున్నారంట. అతని పాత్ర కూడా చాలా పవర్ఫుల్ అని తెలుస్తోంది. ఇక విలన్గా బిజు మీనన్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారట. బడ్జెట్ పరంగా కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. హొంబాలే ఫిలిమ్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సినిమా చేస్తున్నారు. కాబట్టి ఖర్చుకు వెనకాడట్లేదని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎంత లేదన్నా 500 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని కూడా 2 పార్ట్లుగా తీసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కానీ ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు. అన్నీ కుదిరితే ఈ మూవీ 2026 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంటుంది.